గోర్ భారత్కి అమెరికా రాయబారిగా నియమితులైన సెర్జియో గోర్ కొన్ని కామెంట్స్ చేశారు. క్వాడ్ సమ్మిట్కి ట్రంప్ భారత్ వస్తూ ఉన్నాడు, ట్రేడ్ డీల్ పక్కా అని చెప్పేసి. ఎంజే రావు గారు, ఏ రకంగా చూడాలి? భారత్ కి మోదీ దౌత్యానికి ఇది ఘన విజయంగా భావించాలో? వచ్చే నెలలో ఏం జరగబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంబాసిడర్గా ఇండియాకి, అంటే భారత్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఒక కొత్త అంబాసిడర్ అపాయింట్ అయ్యారు. ఈయన వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్కి చాలా క్లోజ్, అలాగే చాలా క్లోజ్ అడ్వైజర్ అనమాట. అంతటి విశిష్టమైన వ్యక్తి ఈ సెర్జియో గోర్. ఈ వ్యక్తి ఇక్కడ ఇండియాకి రాబోతున్నాడు, న్యూఢిల్లీ అపాయింట్మెంట్ తీసుకోబోతున్నాడు. ఈయన వస్తూ యుఎస్ సెనెట్ ముందు మాట్లాడుతూ ఇండియా అమెరికా మధ్య ఉన్న సంబంధాలు మాట్లాడుతూ చాలా గొప్ప వ్యాఖ్యలు చేశారన్నమాట. ఈ గొప్ప వ్యాఖ్యల వల్ల మనకి ట్రేడ్ డీల్ కుదరబోతుంది, అదేవిధంగా ట్రంప్ క్వాడ్ సమ్మిట్కి వస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఈయన సెర్జియో గోర్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మైండ్ సెట్లో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్లో ఎంతో చేంజ్ వచ్చింది. ఒక పాలసీ షిఫ్టింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఈయన ఏం వ్యాఖ్యలు చేశాడంటే, ఈయన భవిష్యత్తు అమెరికా భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, అమెరికా ఎందుకు ఇండియాతో గొప్ప సంబంధాలు ఉండాలని చెప్పడానికి ఆయన ఏం చెప్పాడంటే, 2030 నాటికి భారత్ అమెరికాల మధ్య ట్రేడు $500 బిలియన్ దాటబోతుంది. కాబట్టి ట్రేడ్ రిలేషన్స్ ఇంపార్టెంటే, ట్రేడ్ డిస్కషన్ జరగాలి, ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయన్నట్టు ఇండికేషన్ ఇచ్చేశారు. 2, ఇండియాలో మిడిల్ క్లాస్ మార్కెట్, మధ్యతరగతి వర్గం పాపులేషన్ అమెరికా పాపులేషన్ కంటే ఎక్కువ, కాబట్టి ఇండియా మనకు కావాలి అని ఆయన సూటుగా అమెరికన్ కాంగ్రెస్లో, సెనెట్లో చెప్పడం జరిగింది. తర్వాత ఇండియా క్రిటికల్ టెక్నాలజీస్కి, ఇన్నోవేషన్కి, ఇన్వెస్ట్మెంట్కి, అదేవిధంగా ఇంకా ఎన్నో స్టార్టప్ ఇలాంటి వాటికి ఇండియా మనకు చాలా కీలకమని చెప్పాడు. తర్వాత చైనాని తట్టుకోవాలంటే ఇండియా అనేది మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్ అనే ఒక విషయాన్ని ఉపయోగించాడు. ఆ పదం ఏంటంటే, ఒక వ్యూహాత్మకంగా మనకు ఆయన ఒక ఇండియా అనేది భాగస్వామి, కాబట్టి ఇండియా అమెరికా అద్భుతమైన సంబంధాలు మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. ఇది నా ప్రాముఖ్యత, ఇండియా వెళుతున్నాను ఈ ఎయిమ్ తోటి, అందుకే నన్ను ట్రంప్ పంపుతున్నారు అమెరికా ఇండియా రాయబారిగా అనేది ఒక విషయాన్ని కూలంకషంగా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత రీజనల్ స్టెబిలిటీకి, ప్రాంతీయ సెక్యూరిటీకి, ప్రాంతీయ స్థిరత్వానికి ఇండియా అనేది చాలా బలంగా ఉండాలి అనేది కూడా ఆయన చెప్పాడు. అంటే ఏంటి, ఇక్కడ ఏషియాలో చైనాని తట్టుకోవడానికి ఇటు పాకిస్తాన్కి, ఇప్పుడు సౌత్ ఏషియాలో ఇప్పుడు నేపాల్ ఇష్యూ అని, బంగ్లాదేశ్ ఇష్యూ అని, ఈ శ్రీలంక కాంట్రవర్సీలు ఇవన్నీ పరిష్కరించాలంటే ఇండియా అక్కడ స్టేబుల్గా ఉండాలి, ఇండియా స్థిరత్వాన్ని మేము కోరుకుంటున్నాం అనే ఒక విషయాన్ని, ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది. తర్వాత ట్రంప్ మోడీల మధ్య ఉన్న అద్భుతమైన ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు ప్రాతిపదిక అవబోతుంది, వాళ్ళిద్దరి మధ్యన అద్భుత సంబంధాలు ఉన్నాయి అని ఒక విషయాన్ని చెబుతూ, ఇండియా అమెరికాల మధ్య ట్రంప్ అంటే టారిఫ్ల వివాదం వచ్చినప్పటికీ కూడా ట్రంప్ ఎప్పుడూ మోడీని విమర్శించలేదు అనే పదాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మోడీ కూడా ట్రంప్ని ఎప్పుడూ విమర్శించలేదు. వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉంది. ఈరోజు మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్కి మళ్ళీ పలకరించుకోబోతున్నారు. అంటే ఏంటి, ఇండియాకి ట్రంప్ రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక విషయాన్ని చూడాలండి. ఈ సెప్టెంబర్ నెలాఖరు కానీ అక్టోబర్లో కానీ, అక్టోబర్ 15th లోపు న్యూఢిల్లీలో మనకి క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది. క్వాడ్లో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, ఈ నలుగురు, ఇప్పుడు 3 దేశాల ప్రధానులు, అమెరికా అధ్యక్షుడు, 4 దేశాలు చతుర్ముఖ కూటమి అంటారు. ఇది ఒక సెక్యూరిటీ గ్రూప్ కాకపోయినా యాంటీ చైనా గ్రూప్ అనమాట, బయటకు చెప్పకపోయినా కానీ ఆర్థిక సహకారం, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఈ ఓషన్ సెక్యూరిటీ అని మాట్లాడతారు, కానీ యాంటీ చైనా గ్రూప్ అండి. ఈరోజు క్వాడ్ సమ్మిట్కి మోడీ రాన్ అని అలిగినట్టు ఒకసారి వచ్చింది, చెప్పేశారు ట్రంప్. కానీ ఇప్పుడు ట్రంప్ వస్తున్నారు. ఎందుకంటే చైనా, రష్యా, నార్త్ కొరియా కలిపి విక్టరీ డే పెరేడ్ అని సెప్టెంబర్ 3లో పెట్టి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ డైరెక్ట్గా అమెరికాకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక అమెరికా ఆటలు సాగవని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆయన ఇచ్చాడంటే, ఇండియా ప్రధాని కూడా చైనాకి దగ్గర అవడం వల్ల చైనాలో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏషియాలో ఇప్పుడు ఇండియా అమెరికాకు దూరం అవుతే ఇంకా చైనాకి తిరుగు ఉండదు, కాబట్టి అంత కాన్ఫిడెంట్గా జీ జిన్పింగ్ ట్రంప్కి వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ట్రంప్ కూడా దానికి రెస్పాండ్ అయ్యారు, మనకు గుర్తుంది ఆ విషయాన్ని. సో ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే, ఈరోజు ట్రంప్ క్వాడ్ సమ్మిట్కి రాకుండా ఉంటే, క్వాడ్ విఫలమవుతే ఇక చైనాకి తిరుగుండదు, అతిపెద్ద దౌత్య విజయం అవ్వబోతుంది జీ జిన్పింగ్ పదవీ కాలంలోనే. కాబట్టి క్వాడ్ అనేది విఫలం అవ్వకూడదు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో క్వాడ్ సమ్మిట్కి రావాల్సిందే, లేదా అమెరికాకి చాలా పతనం అనేది చైనా చేతిలో ఉంటుంది. అందుకని ఈరోజు రష్యా అధ్యక్షుడు అక్కడ పోలాండ్పై దాడి చేసి నాటో దేశాలనే కవ్విస్తున్నాడు. ఎందుకంటే ఈ చైనా కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఇక్కడ అమెరికా వ్యతిరేకత కాస్త తగ్గితే చైనా అంతా రష్యాకి హెల్ప్ చేస్తుంది. సో ప్రపంచంలోనే సెక్యూరిటీ అమెరికాకి ఛాలెంజ్ అవుతుంది. కాబట్టి క్వాడ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇండియాకి కూడా అవసరమే, ఎందుకంటే చైనాని మనం నమ్మలేము. చైనాని ఎప్పుడైనా మనం బ్యాక్ బైటింగ్ తీయవచ్చు. బోర్డర్ ఇష్యూ అలాగే ఉంది. కాబట్టి పాకిస్తాన్ ద్వారా దెబ్బతీయవచ్చు. కాబట్టి ఈ అమెరికా, ఈ వెస్ట్రన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, జపాన్తో కూడిన చతుర్ముఖ కూటమి అనేది ఇండియాకు కూడా చాలా అవసరం, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఇది ప్రాణ సంకటం, ఈ క్వాడ్ని ముందుకు దీనికి డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్లో ఎట్టి పరిస్థితుల్లో ఇండియా విజిట్ చేస్తారు. మళ్ళీ అదే అక్టోబర్లో ఈ ఏషియన్ సమ్మిట్లో కౌలాలంపూర్లో ఇద్దరు నేతలు అక్కడికి వెళ్ళబోతున్నారు. ట్రంప్, మోడీ ఒకరికొకరు ఎదురు అవ్వబోతున్నారు. అక్కడ కూడా మీటింగ్ ఉండబోతుంది. ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. ఇంకొక గ్రేట్ ఎనలిటికల్గా మనం పరిశీలిస్తే ఈ జనవరి 26న జరగబోయే ఇండియా రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథి ఎవరు అని పరిశీలిస్తే ప్రస్తుత నా అనాలిసిస్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్కి ఆహ్వానం అందే అవకాశం ఉంది. మనం మర్చిపోకూడదు. ఎందుకంటే 2008లో అప్పుడు ఒబామాకి ఈ అవకాశం ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనం మన భారతదేశం పొందింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అనేది మనకు అత్యవసరం అండి. నేను ఇక్కడ ఏంటంటే అమెరికా ఇండియాకి లొంగినట్టే కాదు, దౌత్యం అంటే పరస్పరం ఇద్దరు ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే, ఇద్దరు కావాల్సినవి తీసుకోవడమే, ఒకరికొకరు లొంగినట్టు కాదు. ట్రంప్ ఇండియాకి లొంగాడని నేను చెప్పను, ఇండియా అమెరికాకి లొంగిందని చెప్పకూడదు. ఇది పరస్పరం ఇక్కడ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉంది, మ్యూచువల్ బెనిఫిట్ ఉంది. సో మ్యూచువల్ ఫ్రెండ్షిప్ అనేది చాలా అత్యవసరం. కాబట్టి మనం వెళ్తాం, మన అవసరాలు వాళ్ళ అవసరాలు, సో రెండూ కుదిరినాయి కాబట్టి ఫ్రెండ్షిప్ అంటారు. సో ఇది చాలా అవసరం. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఇండియా రావడం అంటే భారతదేశానికి, ముఖ్యంగా భారత నరేంద్ర మోడీకి అతిపెద్ద దౌత్య విజయంగా చెప్పవచ్చు. తన జీవితకాలంలో 11 సంవత్సరాల తన జీవితకాలంలో అతిపెద్ద ఛాలెంజ్ అమెరికాకి అడ్డం తిరగడం అంటే ఆ అతిపెద్ద విజయం సిద్ధించింది మోడీకి, భారత దౌత్య విధానానికి అని చెప్తాను. ఇలా రావడానికి 10 కారణాలు ఇక్కడ ఉన్నాయండి. మోడీ దౌత్య విధానంలో 10 కారణాల వల్ల ఈరోజు ట్రంప్ మనకు లొంగినట్టే అని చెప్పవచ్చు. అంటే ట్రంప్ ఇండియాకు వస్తున్నాడు, ట్రేడ్ డీల్ అవుతుంది ఒక నెలన్నరలో అనేది మనం చెప్పవచ్చు. ఏంటి 10 కారణాలు అంటే 10 కారణాలు మోడీ దౌత్య విధానంలో కనపడతాయి అన్నమాట. అవేంటంటే భారతదేశంలో ఈయన స్వదేశీ అంటూ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చి స్వదేశీ చెప్పడం వల్ల అమెరికా నుంచి మనం కోల్పోయే ట్రేడ్ వల్ల కోల్పోయే దాంట్లో సగాన్ని భర్తీ చేసుకోవచ్చంట. వీ కెన్ ఆఫ్సెట్ ది 50% ఆఫ్ ది యుఎస్ ట్రేడ్ లాస్. ఇది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్ చెప్తున్నారు. నెంబర్ 1 అండి. దానివల్ల యుఎస్ ట్రేడ్ బ్యారియర్ మనకు లేకుండా తట్టుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే, రెండో విషయం ఏంటంటే యాంటీ అమెరికనిజం ఇండియాలో చాలా ఎక్కువైపోతుంది. యాంటీ అమెరికా అంటే ఒక అసహించుకుంటున్నారు ఇండియన్స్ అనమాట. ట్రంప్ ఇంతే, అమెరికా ఇంతే అనేది, అమెరికా నమ్మకూడదు అనేది ఒకటి వచ్చేసింది. ఈ పీపుల్ టు పీపుల్ కాంటాక్టు, ఈ హేట్రెడ్ ఫీలింగ్ ఇండియన్స్లో అమెరికా మీద వస్తే అమెరికా దీర్ఘకాలిక సంబంధాలు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి దీన్ని తగ్గించాలంటే ట్రంప్ ఇమ్మీడియట్గా రిపేర్ చేయాలి. దానికి అందుకనే ట్రంప్ వచ్చి ఎక్కడికక్కడ నేను ఫ్రెండ్ అని ఇండియాలోనే చెప్పడం అంటే అది ఒక అద్భుతం. ఎందుకంటే 1.42 బిలియన్ పాపులేషన్ని వాళ్ళు వదులుకోలేరు. ఈ సెర్జియో గోరే మాటల్లో మనకు తెలుస్తుంది. మీ ఇండియాలో మధ్యతరగతి మార్కెట్, మిడిల్ క్లాస్ మార్కెట్ అనేది సుమారు 60-70 కోట్ల అమెరికా పాపులేషన్ కంటే డబులు. ఇది అమెరికన్ కంపెనీస్కి, అమెరికన్ ఎకానమీకి చాలా అవసరం. కాబట్టి ఇండియాను దూరం చేసుకోవడం అంటే అమెరికా ప్రొడక్ట్సే కొనరు ఇక్కడ యాంటీ అమెరికనిజం వస్తే. చూడండి, ఎల్పి యూనివర్సిటీలో అమెరికన్ సాఫ్ట్ డ్రింక్స్నే బ్యాన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇది స్ప్రెడ్ అవుతే అమెరికా ప్రొడక్ట్స్ లేకపోతే హౌ మచ్ దట్ విల్ లూజ్ అంటే అరౌండ్ $300 బిలియన్ ట్రేడ్ కోల్పోతుంది 2030 నాటికి. సో చాలా డేంజర్లో పడిపోతుంది. ఇది చాలా అవగతం చేసుకోవాలి. ఇండియన్ మెంటల్లీ దే ఆర్ క్రిటిసైజింగ్ యుఎస్, దే ఆర్ హేట్రెడ్ ఇండియా యుఎస్ అనమాట. సో ఇట్స్ ఏ వెరీ డేంజర్ లాంగ్ టర్మ్లో. పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అంటారు. ప్రజల మధ్య కూడా సంబంధాలు అత్యవసరం, దాన్ని రిపేర్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత 3, ఇండియా ఎస్సీఓలో పార్టిసిపేట్ చేయడం వల్ల మోడీ ఈ చైనా రష్యాలతో సంబంధాలు మాకు చాలా క్లోజ్ అని నువ్వు లేకపోతూ ఉన్నట్టు అని చెప్పడం జరిగింది. దీంతో అమెరికా దారిలోకి వచ్చిందనమాట. అది కూడా పెద్ద కారణం అవుతుంది. ఇక 4వ కారణం బ్రిక్స్. ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఇంటర్నల్గా బ్రిక్స్ కరెన్సీకి ఒప్పుకోకపోయినా ఈ బ్రిక్స్ దేశాల మధ్య ఈ డాలర్ బదులు తన సొంత కరెన్సీలు ఉపయోగించడం, ఏదో రూపీ, తర్వాత బ్రెజిల్ కరెన్సీ ఇండియా,
యువానో ఇండియన్ రూపీ ఇలా చేసుకున్నారనుకోండి డాలర్ పతనం అయిపోతుంది బ్రిక్స్ కరెన్సీ రాకపోయినా. ఇది ఇండియా అగ్రీడ్ చేసింది. రీసెంట్గా మారిషస్తో ఒప్పందం కుదుర్చుకుంది మారిషస్ రూపీలో చేసుకోవడానికి. చూడండి అమెరికా డాలర్ నాశనం అవుతుంది. కాబట్టి ఇండియాని ఆపాలి అంటే అమెరికా ట్రేడ్ డీల్ అవసరం. ఎట్టి పరిస్థితుల్లో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. తర్వాత విషయం ఏంటంటే చైనా. ఈ చైనా ఇండివిజువల్గా ఇండియాతో సంబంధాలు పెంపొందించుకుంటూ అమెరికాని దూరం పెడుతుంది. దీనివల్ల ప్రపంచంలో చైనా కీర్తి పెరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇండియా చాలా ఎంతో పేరు ప్రఖ్యాతులు గల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఈరోజు చైనాలో ఉండడం అంటే అది చైనా పేరు ప్రఖ్యాతులు పెంపొందించడమే, మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చైనాని ఆపాలి అంటే ఇండియా అవసరం. అమెరికా దారికి వస్తుంది. ఏది చైనా తర్వాత పుతిన్ ఉత్తర కొరియా ఈ గ్రూపే కాకుండా చైనాతో కూడా ఆపాలి అంటే ఇండియా అవసరం. అదొకటి వస్తున్నారు. తర్వాత ఆరోది ఏంటంటే ఆరో కారణం ఎందుకు ట్రంప్ లొంగారు అంటే ఎంటైర్ ఇండియా అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ కంట్రీ అండి. వరల్డ్ పాలిటిక్స్లో నామ్ అని ఈ మల్టీ అలైన్డ్ అని తెలిసి యాంటీ కొలోనియలిజం వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి వెనుకబడిన దేశాలు సదర్న్ కంట్రీస్ అంటాం, దక్షిణార్ధగోళ దేశాలు అంటాం. ఈ డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లీడర్ అనమాట. ఇలాంటి దేశాన్ని దూరం చేసుకోవడం అంటే అమెరికా ఎగ్నిస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆఫ్రికా ఖండంలో లాటిన్ అమెరికాలో ఇది చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతుంది. అంటే ఏంటి డెమోక్రసీ. ఇండియా అనేది డెమోక్రటికల్లీ లార్జెస్ట్ కంట్రీ. ఇలాంటి దేశంతో తగబడితే అమెరికన్ ఐడియాలజీ పోతుంది. చాలా పెద్ద ప్రమాదం అనమాట. వెంటనే ఇండియాతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి. కాబట్టి ట్రంప్ లొంగడం జరిగింది. తర్వాత అండి నో కంట్రీ అంటే ఈయూని రెచ్చగొట్టాడు. ఈయూని మీరు నేను టారిఫ్స్ చేసినట్టు మీరు కూడా వేయండి అని. జపాన్ రెచ్చగొట్టాడు, ఆస్ట్రేలియన్ రెచ్చగొట్టాడు. కానీ ఇండియాకి ఎగ్నెస్ట్గా స్టెప్ తీసుకోవడానికి అమెరికా మిత్ర దేశాలు కూడా ఓకే చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఈయూ నువ్వు టారిఫ్స్ చేయమంటే మేము వెయ్యం, రష్యా ఆయిల్ వాళ్ళు కొనుక్కున్నా తర్వాత చూద్దాం, ఏదో రిక్వెస్ట్ చేస్తామంతే, మేము నీకు మీద టారిఫ్స్ చేయమని ఈయూ ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది. అయిపోతుంది 1-2 నెలల్లో ఈ రన్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈయూ మాట వినలేదు ట్రంప్ మాట. తర్వాత జపాన్ మాట అనకుండా మనకు కూడా ఒక $600 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి వచ్చింది, అక్కడ వదిలేసింది. ఆస్ట్రేలియా పట్టించుకోలే. ఆస్ట్రేలియా ఇండియా ట్రేడ్ డీల్ కుదురుతుంది చూసుకోవాలి. ఫిన్లాండ్ కూడా ఎగ్నెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కెనడా మనతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి వెళ్తుంది. అమెరికా మిత్ర దేశాలు ఏది కూడా ట్రంప్ మాట వినలేదు, ఇండియా వైపే వచ్చినాయి. అది కూడా ఒక ప్రధానమైన కారణం. ట్రంప్ ఒంటరి అయిపోయాడు ఇండియాకి ఎగ్నెస్ట్గా వెళ్ళేదని మనకు తెలుస్తుంది. తర్వాత అండి ఇక ముఖ్యంగా 9వ కారణం ఏంటి ట్రంప్ లొంగడానికి ఏంటంటే ట్రంప్ స్వదేశంలో కూడా వ్యతిరేకత వచ్చింది. తన సొంత పార్టీ రిపబ్లికన్స్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాలి. నిక్కీ హేలీ ఇలాంటి వాళ్ళు కూడా ఫార్మర్ ఎన్ఎస్ఏ లాంటి భయంకరమైన క్రిటిసిజం. అమెరికన్ మీడియా, అమెరికన్ ఎంఎల్టీ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోండి, ఇండియాకి ఎగ్నెస్ట్గా వెళ్ళొద్దు, మనకు మంచిది కాదు అన్నట్టు చెప్పడం వల్ల ట్రంప్కి ఇంకా దిక్కులేని పరిస్థితి వచ్చింది అమెరికాలో అంతర్గత పరిస్థితులు. ఇక 10వ కారణం ఈక్విటీ డిప్లొమసీ అంటారు. ఏ బ్యూటిఫుల్ అండ్ యాస్ట్యూట్ డిప్లొమాటిక్ మాన్యూవరబిలిటీ ఆఫ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండి. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చూడండి ట్రంప్ నోరేసుకుని పడినా, ట్రంప్ క్యాబినెట్ వాళ్ళు నోరేసుకుని పడినా, రెచ్చగొట్టినా, అవమానించినా దానికి తగ్గ సమాధానం సైలెంట్గా తన యాక్టివిటీ చేసుకుపోయాడు. కానీ పని చేసుకుపోయాడు. కానీ ఎక్కడా కూడా ట్రంప్ అని ఒక్క మాట కూడా అనలేదు. ఇదే క్విట్ డిప్లొమసీ అంటారు. కాబట్టి ఎప్పుడు ద్వారాలు తెలిసి పెట్టాడనమాట ట్రంప్కి. మూర్ఖత్వం పోగొట్టుకుని నువ్వు ఎప్పుడు వచ్చినా నేను రెడీ, ఫ్రెండ్లీగా ఓకే యాక్సెప్ట్ చేస్తాను, కానీ అతిగా నువ్వు మాట్లాడినని చెప్పి నా పని నేను చేసుకుంటా, నువ్వు ఇండియాని అవమానిస్తే పరిస్థితి అని ఒక క్విట్ డిప్లొమసీ అంటారు. చాలా సైలెంట్ బ్యూటిఫుల్ డిప్లొమాటీ, యాస్ట్యూట్ డిప్లొమసీ అనమాట. ఏ టైంలో ఏం తీసుకోవాలో తీసుకున్నాడు ఆయన. కాబట్టి ఇంకా ట్రంప్కి వేరే దారి లేదు. నేను ఇందాక చెప్పిన 10 కారణాల వల్ల ఈరోజు ఇండియా వస్తున్నాడు, క్వాడ్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇండియాతో మళ్ళీ ట్రంప్ ఒరే మనం ఫ్రెండ్మే మళ్ళీ గుర్తు చేసి ఫ్రెండ్షిప్ రాఖీలు కట్టుకోవడం వచ్చినట్టు వస్తున్నారనమాట. ఏ బ్యూటిఫుల్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరబోతుంది. ఇట్స్ ఏ గుడ్ న్యూస్. ఇండియన్ స్టూడెంట్ గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రపంచంలో సూపర్ పవర్ అయిన అమెరికా డాలర్ ఆధిపత్యం ఉంటేనే మనం చైనాని తట్టుకుని ఎదగలుగుతాం. మన ప్రపంచంలో అతి పెద్ద శత్రు దేశం చైనా, డ్రాగన్ కంట్రీ. యుఎస్ హెల్ప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. యుఎస్కి ఎగెనెస్ట్గా వెళ్ళిన ఈ ట్రంప్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఈ విషయం మంచిగా తెలుసు. అందుకనే అమెరికాతో సత్సంబంధాలు పోగొట్టుకునే విధంగా ఎప్పుడు ప్రయత్నం చేయకుండా వండర్ఫుల్ డిప్లొమాటీ చేసింది. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ మెచ్యూర్డ్ లెవెల్ డిప్లొమసీ ఆఫ్ ఇండియా అండి. నేను కూలంకషంగా చెప్పగలుగుతానమాట. కాబట్టి ట్రేడ్ డీల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరబోతుంది. ఇక